మన ఆయుర్వేదం ప్రేక్షకులకు నమస్కారములండి. నేను వైద్య లక్ష్మణ్. ఇవాళ టాపిక్ వచ్చేసేసి కిడ్నీ స్టోన్స్ అండి. కిడ్నీ స్టోన్స్ మనకు ప్రతి ఒక్కరిలో ఆల్మోస్ట్ అందరం కూడా ఈ సమస్యతో ఏదో ఒక సమయంలో బాధపడిన వాళ్ళమే. అయితే దీనికి ఎందుకంటే ఆ కిడ్నీ స్టోన్లో వచ్చే పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు దాన్ని తట్టుకోలేని పరిస్థితిగా అవుతూ ఉంటుంది. ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే దీనికి అనేది ముఖ్య కారణం అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. అయితే దీనికంటే ముందు కిడ్నీ స్టోన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది చెప్తానండి. అయితే ఇందులో వచ్చేసేసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని చెప్పేసి, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని చెప్పేసి, మిక్స్డ్ స్టోన్స్ అని చెప్పేసి, అంటే దీంట్లో రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని కారణాలలో మనకు జెనెటికల్ కండిషన్స్ అంటే వంశపరంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయండి. దానివల్ల మనకు శరీరంలో కావాల్సిన అబ్జర్ప్షన్ కాకుండా ఈ కాల్షియం అనేది తీసుకున్న కాల్షియం అనేది కిడ్నీలలో అక్కడే ఉండిపోవడం వల్ల ఈ కిడ్నీలలో ఆ రాయి అనేది సైజ్ పెరిగి దానివల్ల నొప్పి చాలా తీవ్రంగా ఉండటము, కిడ్నీ వాపు రావటము, ఇన్ఫెక్షన్ రావటము, మూత్రంలో మంట, కొంతమందిలో మరీ ఎక్స్ట్రీమ్గా ఉంటే కనుక మూత్రంలో బ్లడ్ కూడా రక్తం కూడా వస్తూ ఉంటుందండి. అయితే దీనికి అనేది ఏమేమి పరిష్కారం చేయాలి, ఏ విధంగా చేయాలనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. ఆయుర్వేదంలో దీనికి కిడ్నీ స్టోన్స్కి అనేది చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే ఇంట్లోనే మనం చాలా చక్కగా దీన్ని తగ్గించుకునే మార్గం అనేది నేను చెప్తానండి ఇవాళ. సో ఇక్కడ మనకు ముఖ్యంగా వచ్చేసేసి రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే చాలు. సో దీంతో మనకు కిడ్నీలో ఉన్న ఒక చిన్న సైజు స్టోన్స్ అయితే మాత్రం తప్పకుండా వెళ్ళిపోతాయి. సో ఇది ఏ విధంగా మనం చేయాలి, దీంట్లో ఉన్న వస్తువులు ఏంటివి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. మీకు అందరికీ తెలిసినదే ఉలువలు, నల్లవి ఉలువలండి. ఉలువల్లో జనరల్గా మనము ఉలువకట్టు, చారు ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో చేస్తూ ఉంటాము. ఎందుకంటే అప్పుడప్పుడు ఉలువల చారు కానీ, పిండి కూర కానీ ఇలాంటి ఆహారాలు తినడం వల్ల కిడ్నీ స్టోన్ అనేది అస్సలు మన దరికే చేరకుండా ఉంటాయి. చిన్నగా ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మూత్రంలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముఖ్యమైనవి రెండు. దీంట్లో నల్ల ఉలువలు మనం 50 గ్రాములు తీసుకోవాలి. 50 గ్రాములు తీసుకునేసేసి రాత్రి నీళ్ళలో నానబెట్టేసేయాలి. నల్లవి ఉలువలు ఇవి రాత్రి ఒక 50 గ్రాములు నల్ల ఉలువలు నీళ్ళలో ఒక 200 ml వాటర్లో నానబెట్టేసేసి ఉదయం దాన్ని బాగా కషాయంగా చేయాలి. అంటే బాగా బాయిల్ చేసేసి దాన్ని కషాయంగా మార్చుకోవాలి. అది ఏ విధంగా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా ఒక 200 ml నీళ్ళు దీంట్లో మనము వేసుకునేసేసి 50 గ్రాములు ఉలువలండి. దీన్ని బాగా మరగబెట్టేసేసి ఈ 200 గ్రాములు ఏవైతే మనం 200 ml నీరు ఏవైతే మనం వేసామో అది 50 ml వచ్చే వరకు మనం దాన్ని చక్కగా వండాలండి. దీన్ని నీరు అనేది ఎగర వండేసేసి, అయితే ఈ ఉలువలలో వచ్చేసేసి మనకు దీంట్లో ఉన్న ఏవైతే సాల్ట్స్ ఉంటాయో ఆ సాల్ట్స్ అనేది కాల్షియం కానీ, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ దాన్ని చాలా ఈజీగా మెల్ట్ అవుట్ చేసేసి యూరిన్ నుంచి బయటకు పంపించేస్తాయండి. సో దీని ద్వారా ఈ కషాయం రెగ్యులర్గా తాగడం వల్ల కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే నొప్పి తగ్గుద్ది. కిడ్నీకి చుట్టూ కూడా హైడ్రోనెఫ్రోసిస్ అంటాము. సో ఆ హైడ్రోనెఫ్రోసిస్ ఏదైతే కండిషన్ ఉన్నదో ఆ హైడ్రోనెఫ్రోసిస్ కూడా తగ్గి కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీంట్లో యవక్షారము ఈ యొక్క కషాయంలో మనం 1 గ్రాము ఈ యొక్క 50 ml కషాయంలో 1 గ్రాము యవక్షారం వేసేసి దాన్ని కలిపేసేసి ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో కిడ్నీలో ఉన్న స్టోన్ అనేది చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు కషాయం అనేది రెడీ అయిందండి. కేవలం దీంట్లో వచ్చే కషాయం మాత్రమే వాడాలి. ఉలువలు మనము తినరాదు. ఈ కషాయంలో మనము 1 గ్రాము యవక్షారము మనం ఈ కషాయంలో కలిపేసేసి కాస్త చల్లబడిన తర్వాత ఈ కషాయాన్ని కనుక మనము రెగ్యులర్గా ఉదయము సాయంత్రము భోజనానికి ముందు తాగేసేసి
దీని నుండి మనం ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ తాగేసేసి కాస్త వాకింగ్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మీకు ఈ కిడ్నీలో ఉన్న స్టోన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ కషాయం అనేది మనము ఉదయము సాయంత్రము తీసుకున్నట్లయితే ఒక 5 నుండి 6 mm అంటే 5 నుంచి 6 mm స్టోన్ ఏదైతే ఉన్నదో ఇది ఒక 14 నుండి 20 రోజుల్లో మాత్రమే వెళ్ళిపోవడం జరుగుతున్నది. చాలా తక్కువ సమయంలో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా దీని ద్వారా ఫలితం పొందవచ్చండి. సో ఇలాంటి ఎన్నో విషయాలు ముందు మనం తెలుసుకుంటామని ధన్యవాదములు.